నమస్తే అందరికీ, ప్రజలందరికీ. ఒక సంఘటన, యథార్థ సంఘటన జరిగిన విషయాన్ని ప్రజలకు తెలియాలని ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. చాలా వరకు అక్రమ సంబంధాలు పూర్తిగా బరి తెగించి వెళ్ళిపోయాయి. ఇష్టానుసారంగా అక్రమ సంబంధాలు కొన్ని ఫ్యామిలీస్, కొన్ని కుటుంబాలలో చాలా వరకు నైతిక విలువలతో పూర్తిగా కోల్పోయారు. అలాంటి సంఘటన మన దేశంలో, ఒక రాష్ట్రంలో, ఒక జిల్లాలో జరిగింది. ఒక కుటుంబం, భార్య, భర్త, ఒక కొడుకు, అబ్బాయి 4వ తరగతి చదువుతున్నాడు. డైలీ స్కూల్కి పోవడం రావడం. తండ్రి పొలం పనులు కష్టం చేసుకుంటూ జీవన ఉపాధి. అలాగే భార్య ఆ ఇంటి సౌకర్యాలు, భర్తను ఇంటికి పంపించడము, భర్తను ఆ పొలం పనులకో లేదా కాయ కష్టం చేసుకోవడానికి వెళ్ళడం, తర్వాత అబ్బాయి స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో తండ్రి అల్లుడు, మేనల్లుడు, అతని మేనల్లుడు అంటే ఆ మేనల్లుడికి ఈయన మేనమామ ఇంటికి పదే అల్లుడు వచ్చేవాడు. ఆ మేనమామ లేని సమయంలో కూడా వచ్చి అత్తతో మాట్లాడి వెళ్ళిపోయేవాడు. ఇలా ఈ అత్తతో క్లారిటీగా ఎవరు లేని సమయంలో అతను అక్రమ సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే వాడు ఒక్కడే కాకుండా ఇంకా కొంతమందికి ఈ విషయాన్ని తెలియజేస్తే వాళ్ళు కూడా ఒకరు ఇద్దరు రావడము వెళ్ళడము ఇది జరిగిపోతూనే ఉంది. ఒకరోజు అబ్బాయి ఏం చేశాడంటే, స్కూల్కి వెళ్ళి 1 గంట మధ్యాహ్నం పూట భోజనం సమయంలో, అంటే అక్కడ స్కూల్లో భోజనం ఏర్పాటు చేస్తారు, కానీ ఎందుకో ఏదో పని మీద ఇంటికి వచ్చాడు. తండ్రి పనుల మీద వెళ్ళిపోయాడు. ఇక్కడ చూస్తే ఇంటికి వచ్చిన తర్వాత ఒక 8 ఏళ్ళ అబ్బాయి, 9 ఏళ్ళ అబ్బాయికి క్లారిటీగా విషయం తెలిసిపోయింది. మా అమ్మ దగ్గర ఎవరున్నారు, ఏంటి విషయం అని క్లారిటీగా తెలుసుకున్న విషయాన్ని తల్లి గమనించింది. ఆ మేనల్లుడు అనేవాడు గమనించాడు. తల్లి అబ్బాయిని పట్టుకొని 2 దెబ్బలు బలంగా కొట్టిందనమాట. కొట్టగానే అబ్బాయి మూర్ఛపోయి కింద పడ్డాడు. కింద పడిన తర్వాత వాడు బతికాడో లేదో అన్నట్టు ఇద్దరు కలిసి అబ్బాయిని చంపేశారు. చంపేసిన తర్వాత ఆ బాడీని వేరే పొలాలలో, అక్కడ దగ్గర ఉండే పొలాలలో ఎవరికి తెలియకుండా వేసేసారు, తీసుకుపోయి. తర్వాత భర్త వచ్చిన తర్వాత అబ్బాయి ఇంకా రాలేదు అని భర్త అడిగితే, భార్య ఇంకా రాలేదండి, మరి ఇంతకుముందు ఈ 4:30కే ఇంటికి వచ్చేవాడు అనేసి చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పారు. మా అబ్బాయి రాలేదంటే గ్రామంలో ఉండే వ్యక్తులందరూ హడావుడిగా చూశారు. మొత్తం చూస్తే దాదాపు స్కూల్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే అబ్బాయి మధ్యాహ్నమే మీ ఇంటికి వచ్చాడమ్మా, ఇప్పటికి కూడా స్కూల్కు రాలేదని అక్కడ ఉండే టీచర్లు కానీ పిల్లలు కానీ వాళ్ళందరూ తెలియజేశారు. ఇక దాదాపు అంటే 6:30 టైం అయిపోయింది సాయంకాలము. దాదాపు అందరికీ, గ్రామంలో ఉండే వాళ్ళందరికీ కూడా చాలా భయంగా అబ్బాయి కనపడలేదనే ఆలోచన చేశారు. చేసిన తర్వాత ఇక అందరూ వెతికారు, గ్రామంలో ఉండే వ్యక్తులందరూ వెతికిన తర్వాత ఒక వ్యక్తి ఆ గ్రామంలో ఉండే చిన్న పొలాలు అక్కడిక్కడ బాగా చూస్తే అబ్బాయి శరీర భాగాలు ఉన్నాయి. ఒక శరీర భాగం ఒక చోట, ఇంకొక శరీర భాగం ఒక చోట. ఆ విధంగా అంటే వీళ్ళు ఒక 2, 3, 4 కలిసి అబ్బాయిని ముక్కలుగా చేసి అక్కడ తీసేసి వెళ్ళిపోయారు, వేసేసి ఎవరికి తెలియకుండా గుట్టు చప్పుడుగా. ఇంత జరుగుతున్నా కూడా ఇక పోలీసులకు విషయం తెలిస్తే పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ తల్లిని, తండ్రిని ఒక్కడ కూడా వీళ్ళు అనుమానం పడలే పోలీసులు. ఇంకా గ్రామంలో చుట్టుపక్కల తిరిగారు, మీకు ఏమైనా శత్రుత్వం ఉందా గ్రామంలో, ఇంకోటి అంటే ఎవడు కూడా ఆ గ్రామంలో వీళ్ళకి శత్రుత్వం లేదు.
సరే ఎవరు ఇంటి దగ్గరికి వస్తున్నారు, ఎవరు ఇంటి దగ్గరికి వెళ్తా వస్తున్నారు, లేనప్పుడు భర్త లేనప్పుడు ఎవరు వస్తున్నారు ఏంటంటే మేనల్లుడు ఇంటి దగ్గరికి వస్తున్నారు అప్పుడు ఈమెను విచారణ మొదలుపెట్టారు పోలీసులు. వాళ్ళ టైప్లో విచారణ మొదలుపెట్టారు. భర్త చాలా వరకు భర్త గురించి చాలా వరకు తెలుసు అందరికీ. తెలిస్తే భర్త విషయం అన్నీ అక్కడ పనిచేసే వ్యక్తులకు వాళ్ళలో వీళ్ళను అందరిని అడిగిన తర్వాత భర్త దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్సిబుల్ లేదు. పాపం చాలా వరకు కష్టం చేసుకుంటూ జీవించే వ్యక్తి. ఇంకా ఎవడు వస్తాడంటే వాళ్ళ మేనల్లుని ఇంకొక వ్యక్తిని పట్టుకొని పోలీసుల టైప్ విచారణ జరిగితే క్లారిటీగా ఏ విషయం అంటే మేనల్లుడితోనే అత్త అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకుంది. అత్త అంటే 40 ఏళ్ళు 50 ఏళ్ళు అత్త కాదు. మినిమం ఒక బిడ్డ 8 సంవత్సరాలు 9 సంవత్సరాల బిడ్డకు తల్లి. వాడు 30 ఏళ్ళు 35 ఏళ్ళోడు అంటే మేనల్లుడు కాదు. వాడు మినిమం అంటే 22 23 ఏళ్ళ వయసు కుర్రాడు. ఇలాంటి దాదాపు అంతా విచారణ జరిగింది. దాదాపుగా డాగ్స్ కూడా మొత్తం అన్నీ పర్యవేక్షణ చేస్తే మాటికి డాగ్స్ ఇంటి దగ్గరికి వస్తున్నాయి. ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత పోలీసులు పసిగట్టారు. మాటికి డాగ్స్ ఈ విధంగా వస్తున్నాయి, మరి ఇంట్లో వాళ్ళే ఏమైనా చేశారని అప్పుడు విచారణ చేసిన తర్వాత క్లారిటీగా బయటికి వచ్చేసింది విషయము. తర్వాత వాళ్ళకు శిక్ష రకరకాలుగా పోలీస్ ట్రీట్మెంటు చట్ట ప్రకారంగా జరగడం జరిగింది. అబ్బాయి చాలా మంచి పిల్లోడు అన్న ఆలోచన విధానాలతో గ్రామం అంతా దాదాపు అంటే ఒక 10-15 రోజులు ఆ అబ్బాయి జ్ఞాపకాలతోనే వాళ్ళు చాలా వరకు అక్కడ ఉన్నారు. తర్వాత ఈ విషయం బయట ప్రపంచానికి తెలిసి సోషల్ మీడియాలో తెలిసి పేపర్లో కూడా రావడం కూడా జరిగింది. అలాంటి ఒక విధానాలతో ప్రజలు బతుకుతున్నారు. చాలా జాగ్రత్తగా మేనల్లుడు అంటూ, మేనమామ అంటూ, మేనరికం అంటూ, చిన్నాయన కొడుకులు అంటూ, పెదనాయన కొడుకులు అంటూ రకరకాలుగా వ్యక్తులు ఇలాంటి విధానాలతో సొంత రక్త సంబంధాలతో కూడా ఇబ్బందులు గురి చేసే ప్రమాదాలు ఏర్పడిపోయి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి కొన్ని ఫ్యామిలీస్ కానీ కుటుంబాలు కానీ ఇట్లాంటి వ్యక్తులతో చాలా వరకు పసిగట్టాలి జాగ్రత్తగా. ఎవడైనా కానీ ఎక్కడి నుంచి వచ్చినోడైనా కానీ మనవాడు కానీ తనవాడు కానీ ఈ అక్రమ సంబంధాలు లైంగిక సంబంధాలు అనేటివి చాలా వరకు దుర్మార్గమైన వ్యసనాలకు లోనైపోయాయి. తాగుడు మద్యం తాగిన జూదం వచ్చిన వాళ్ళతో కూడా ఇంత వ్యసనాలుగా లేవు, కానీ ఇక అక్రమ సంబంధాలు చాలా వరకు దుర్మార్గ పనులు చేపట్టే విధంగా తయారయ్యాయి. కాబట్టి ప్రజలు కుటుంబాలు చాలా వరకు రక్త సంబంధికులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా తెలియజేస్తాం.